హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్లో ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే మునగకాడ పన్నీర్ టమాటా కాంబినేషన్లో కాజు పేస్ట్ కూడా వేసి చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం రెస్టారెంట్ స్టైల్లో మనం ఫంక్షన్కి వెళుతూ ఉంటాం కదా, అక్కడ ఈ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అయితే ఎలా చేశారో ఏమిటో అనుకుంటాం. అదే పద్ధతిలో చాలా ఈజీగా చాలా టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకునేటట్లుగా ఈ కర్రీ ప్రిపరేషన్లోనికి వెళదాం. ఈ కర్రీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళి ముందుగా ఏ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రైస్లోనికి కానీ, రోటీలోనికి కానీ, బగారా రైస్లోనికి కానీ, బిర్యానీలోకి కానీ, దేనిలోకైనా కూడా చాలా అమోఘంగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారైతే బిర్యానీలోకి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపరేషన్కి ముందుగా మనం చిన్న గిన్నెను తీసుకొని దానిలో 10 నుండి 15 జీడిపప్పులు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మనం నానబెట్టుకుందాం. నానిన తర్వాత ఈ మిశ్రమం అంతటిని పేస్ట్ చేసుకుందాం. తరువాత మరో గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మనం తీసుకున్న మునగకాడ ముక్కలను కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు వేరే స్టవ్ మీద మరో బాణలి పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు 100 గ్రాముల జీడిపప్పు తీసుకున్నాం కదా, కొంచెం జీడిపప్పుని నానబెట్టుకున్నాం. మరి కొంచెం మిగిలిన జీడిపప్పుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ జీడిపప్పు అంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు అంతా కూడా వేరే బౌల్లోకి తీసివేసుకోవాలి. జీడిపప్పు ఇలా ఈ విధంగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. మరి కలర్ మారినట్టయితే చేదు వస్తుంది. ఇదే ఆయిల్లో మనం తీసుకున్న 100 గ్రాముల పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. పన్నీరు ఫ్రై చేసుకుని కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీలో విడిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటే సరే, లేకపోతే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్న ఉల్లిపాయలు అయితే 2 చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయతో పాటు మగ్గించుకుందాం. చాలా త్వరగా మగ్గిపోతాయి. మీకు ఇలా త్వరగా మగ్గాలంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మగ్గించినట్లయితే చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటితో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. తరువాత జీడిపప్పు, నువ్వుపప్పు, గసగసాల పేస్ట్ ఉంది కదా, పేస్ట్ను కూడా ఆయిల్లో వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ఈ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని వీటితో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత కర్రీకి సరిపడా కారం అంటే 1 టేబుల్ స్పూన్ కారం, మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పన్నీరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కర్రీకి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ కూడా కలుపుకునే ముందు 2 లేదా 3 పచ్చిమిర్చిని చీలికలుగా పెట్టుకుని వాటిని కూడా వేసేసుకుందాం. తరువాత ఉడికించుకున్న మునగకాడ ముక్కలు ఉన్నవి కదా, వాటిని కూడా వేసేసుకుని మొత్తం అన్నింటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషములు మూతని పెట్టి మగ్గించుకొని తర్వాత మనం నీటిని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా వాటర్లో కలిపి మసాలాతో పాటు ఉడకడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని మూతను పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మసాలాలన్నీ జీడిపప్పుకి, పన్నీర్కి, మునక్కాడ ముక్కలకు మొత్తం అన్నిటికీ పట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని మూతను పెట్టి కాసేపు ఉడికించుకుందాం. చూడండి, 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోయి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీ రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. చూస్తుంటే మీకు తినేయాలనిపిస్తుంది కదా. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను కొంచెం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ కర్రీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని మీ ఇంట్లోని వారందరికీ కూడా టేస్ట్ చూపించండి. నాకైతే ఈ కర్రీ చాలా బాగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.